30 నెలల్లో ఎస్ఎల్బీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రులు ఆరోపించారు. ఎస్ఎల్బీసీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలుపెట్టుకుని మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత 10 సంవత్సరాలుగా కనీసం 1 కిలోమీటర్ కూడా చేయించకుండా గాలికి వదిలేయటం వల్ల ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది. మేము పదే చెప్పాం, ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఎడచెవులు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖతం చేసి చివరికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలికి వదిలేశారు తప్ప ఎక్కడ చొక్క నీళ్లు పాలించారు.